తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురువు గారు, ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా ఈసారి 4 గ్రహాలు ఒకేసారి మార్పు జరుగుతుంది అని విన్నాం. మరి గ్రహ గమనం ప్రకారం గనక చూసుకుంటే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అందులో మొదటగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువు గారు, తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. యాక్చువల్లీ మేషరాశి గురించి మాట్లాడే ముందు పూర్వకాలంలో కాదు కానీ కింద సంవత్సరం కూడా మన పంచాంగ రీత్యా ఉగాది నుండి చెప్పే అలవాటు మనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజలు విశేషంగా అడుగుతున్నారు ఏంటంటే న్యూ ఇయర్ నుండి న్యూ ఇయర్ చెప్పండి, న్యూ ఇయర్ నుండి ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే న్యూ ఇయర్ ఆంగ్ల సంవత్సరం ఏదైతుందో చాలా ప్రాశస్యం అయిపోయింది అందరికీ క్యాలెండర్ ప్రకారం. సో దానివల్ల అంటే కొత్త సంవత్సరం మొదటి రోజు నుండి ఎలా ఉంటుందో మాకు చెప్పండి అని చాలామంది మనకు అడుగుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త సంవత్సరం ఆరంభంలో ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం ఆరంభంలో మనం చూసుకుంటే ఎండింగ్ వరకు కూడా చూసుకున్నాం ఏంటంటే సాధారణంగా మేజర్ ప్లానెట్స్ ఏవైతే మారుతున్నాయో దాని ప్రభావం వల్ల మనిషి యొక్క జీవన విధానం మారిపోతుంటుంది. సో మనం మేజర్ ప్లానెట్స్ ఏమేసుకుంటున్నామంటే ఒక రాహు, ఒక కేతువు, ఇద్దరు మారుతున్నాడు. అలాగే శని ప్లస్ బృహస్పతి, ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయి ఈ సంవత్సరం. ఒక్కొక్కసారి ఏంటంటే శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు మారుతాడు కాబట్టి ఒక సంవత్సరం మారాడు, అలా ఉండిపోతాడు. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా మార్చి 29 తర్వాత కుంభం నుండి మీనంలోకి వెళ్తున్నాడు. అలాగే మీనంలో ఉన్న రాహు మనకు కుంభంలోకి వస్తున్నాడు. అంటే ఇదేదో వైస్ వెర్స, వీడు అటు వాడు ఇటు వచ్చాడు. అంటే రోలెల్ని మధ్యలోకి చెప్పుకుందంట. నన్నేమో దంతుచ్చినారు ఇష్టం వచ్చినట్టు, కానీ మధ్యలో చెప్పుకున్న లాభం ఏముంది, అదంటూ నాకు 2 పక్కల వాయిస్తున్నారు అన్నట. అంచేత శనీశ్వరుడు అటు వెళ్ళాడని సరదా పడదాం అనుకుంటే కుంభరాశి వారు అక్కడ నుండి రాహు వచ్చాడు కదా, వాడు చేయవలసిన పని వాడు చేస్తాడు. రాహు ఈజ్ నథింగ్ బట్ షాడో ప్లానెట్ ఆఫ్ సాటర్న్ అంటాం మనం. అలాగే బృహస్పతి కూడా మనకి ఏంటంటే చూస్తే వృషభం నుండి మిథునంలోకి మారుతున్నాడు. సో వృషభం నుండి మిథునంలోకి మారుతున్నాడు కాబట్టి అది మే 15 తర్వాత మారుతాడు. అదొక విశేషమైన స్థితి అని చెప్తాం అన్నమాట. అలా మారినప్పుడు కొన్ని మార్పులు వస్తాయి. రాహు కేతులు మారడంలో కొన్ని మార్పులు వస్తాయి. సో ఈ మార్పులు అనేది మేషరాశి వారికి ఎలా ఉంది అని ముందు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. సో మేషరాశి వారికి అంటే మేషరాశి వారికి ఎంతసేపు ధనస్థానంలో ఉన్న గురుడు మారుతున్నాడు. సో ప్రస్తుతానికి మేషరాశిలో మొదటి భాగం తీసుకుందాం. ఎలా చేద్దామంటే మొదటి భాగం, రెండో భాగం అనుకుందాం. అంటే జూలై ముందు ఎలా ఉంటుంది, జూలై తర్వాత, లేదంటే గురుడు మారక ముందు ఎలా ఉంటుంది, గురుడు మారిన తర్వాత ఎలా ఉంటుంది, అలా మనం 2 రకాలు మాట్లాడుకుందాం. సో గురువు మారక ముందు మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొంచెం కలిసి వచ్చే అంశంలాగా అన్నీ కనబడుతుంటాయి అన్ని పనులు. ఫస్ట్ మొట్టమొదటి తీసుకుంటే ఆర్థిక వ్యవహారాలు. ఆర్థికంగా చూస్తుంటే మొదటి హాఫ్లో మనకి ఏంటంటే ఆర్థికంగా ఇప్పటి వరకు ఉన్నది ఇంకొంచెం బలోపేతమై బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఆర్థికంగా అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, అదే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, వ్యాపారాలు, అది డిఫరెంట్. బట్ రియల్ ఉద్యోగం ఐటీ రంగంలో అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎందులో ఉద్యోగం చేసే వాళ్ళకి మొదటి హాఫ్లో మాత్రం కొంచెం ఒక 5% హైక్స్ లాగా ఉంటాయి, బాగున్నట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి న్యూట్రల్ అయిపోతుంది. అంటే పెద్ద ఆర్థిక బలం పెరిగినట్టుగా అనిపించదు, ఏదో ఊహలో ఉంటారు తప్ప ఆ ఊహ అనుకున్నట్టుగా ఫలితాలు అయితే రావన్నమాట. అలాగే మనకు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేసేవాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు తీసుకోవాలి. ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మ్ అనుకోండి, అన్ని రకాల వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ అంటే వీళ్ళకి ఏంటంటే మొదటి హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో జూన్ లోపల ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాం దాని యొక్క ఫలితమే నెక్స్ట్ 6 నెలలు కనబడుతుంది తప్ప విశేషంగా ఒకసారి హైప్ వచ్చినట్టుగా మనకు ఆర్థిక బలం కనిపించదు. అంటే ఇన్కమ్ కంటే ఖర్చు విపరీతంగా జరుగుతుంది దీని మూలాన. కారణం ఏంటి అంటే 12 ఇంట్లో శనీశ్వరుడు వస్తాడు. వీళ్ళకి 12లో శనీశ్వరుడు రావడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఖర్చు చూపిస్తాడు వాడు మేషరాశి వారికి. జస్ట్ మనకు కమింగ్ 5-6 మంత్స్లో వచ్చేస్తాడు వాడు అక్కడికి. సో విపరీతమైన ఖర్చు చూపిస్తాడు, దాని అదొక ప్రభావం చూపిస్తుంది. అలాగే 11 ఇంట్లో మనకంటే శనీశ్వరుడు వస్తాడు. 12 ఇంట్లో రాహు, 11 ఇంట్లో శనీశ్వరుడు వస్తాడు. సో 11లో ఈ శనీశ్వరుడు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారికి డెఫినెట్గా లాభాన్ని చూపిస్తారు. వచ్చిన లాభం అంతా ఖర్చు పెట్టేటట్టు చేస్తారు. అంటే ఇన్కమ్ ఎంత ఉందో ఇన్కమ్ కంటే రాహు ప్రభావాలను కొంత ఖర్చు, అదేవిధంగా శనీశ్వరుడు సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టించేస్తాడు వీడు. సో మనకు ఖర్చు విపరీతంగా కనబడుతుందన్నమాట. ఇలా కనబడడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక బలాన్ని కొంత బలహీనపరిచినట్టే మనం చెప్పచ్చు మేషరాశి వారికి.
అలాగే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు, విదేశాలకు వెళ్ళి చదువుకునే అనుకున్న విద్యార్థులు ఉన్నారు, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటే వీళ్ళందరికీ కూడా ఖర్చు మాత్రం విపరీతంగా జరుగుతాయి. ప్రయత్నం చేసిన దాంట్లో ఖర్చు బాగానే కనబడుతున్నాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది, కానీ రిజల్ట్ మాత్రం అంత ఎక్కువగా రాదు. ఇన్వెస్ట్మెంట్కి బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇదో కనబడుతుంది మనకు. అలాగే రైతులు ఉన్నారు, రైతాంగం ఉంది, రైతాంగానికి జరిగే పనులు ఉంటాయి. సో వాళ్ళు చేసే అగ్రికల్చర్ వ్యాపారాలు ఉంటాయి. కూరగాయలు అనుకోండి, పత్తి అనుకోండి, ధాన్యం అనుకోండి, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు పండించేటప్పుడు వాళ్ళకి మొదట ఏదో పంట బాగానే ఉంటుంది. జూలై వరకు పండిన పంటలో మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత వచ్చే పంటలో మాత్రం కొంచెం న్యూట్రల్గా మినిమం ప్రాఫిట్స్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అని శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఖర్చులు పెడతారు విపరీతంగా. ఈ ఒత్తిడి బాగా ఉంటుంది మేషరాశి వారికి. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా అంటే గురుబలం కొంత తగ్గుతుంది. కాబట్టి ఇది రాజకీయం అన్నది ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఒక 10 ఏళ్ళ 15 ఏళ్ళగా అదొక వ్యాపారం కేంద్రానికి మారిపోయింది. అంటే ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే నిలబెడితే ఆ ఎమ్మెల్యే మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎలాగంటే నువ్వు గెలిచిన తర్వాత నాకు రేపు ఈ పనులను చేయాలి కాబట్టి నీకు ఇప్పుడు డబ్బు పెడతాం అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ఉంటుంది. అదొక మంచి వ్యాపారం అయిపోయింది అందరికీ. అంతే, అది అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసిన వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే జూలై వరకు నార్మల్గా ఉన్న, ఆ తర్వాత అటాక్ జరుగుతుంది కూడా చాలా జాగ్రత్త పడి నడపాలని చెప్తాం అన్నమాట. అలాగే మనం ఇవన్నీ ఒక రకంగా అనుకుంటే ఇక సెకండ్ హాఫ్లో మనం తీసుకుంటాం. పెళ్ళిళ్ళ గురించి మనం మాట్లాడతాం. వివాహం జరుగుతున్న వివాహ వ్యవస్థ ఈ టైంలో ప్రయత్నాలు చేయడం అనేది ఈ సంవత్సరం అంత పాజిటివ్గా ఏం పెద్దగా కనిపించట్లేదు. సో వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకుంటే కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కొంత బాగుంటుందని చెప్పొచ్చు అన్నమాట. అదొకటి. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మేషరాశి వారికి ఓవరాల్గా చూస్తే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ 3 రెట్లు పెరుగుతుంది తప్ప మనం న్యూట్రల్గా కూడా ఉండదు. తెలియని ఖర్చులు బాగానే ఉంటాయి వీళ్ళకి. కొంచెం వాటికి సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. నిత్యం వీళ్ళకి అంటే రాష్ట్రాధిపతి కుజుడు కాదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడము, అలాగే కుజుడికి సంబంధించిన కవచం చదువుకోవడము, అలాగే కుమారస్వామికి అభిషేకం చేసుకోవడము, ఇలా శివునికి అభిషేకం చేయడము, ఇలాంటివి కొన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే కొంత ఎక్స్పెండిచర్ ఏదైతే సడన్ ఎక్స్పెండిచర్ జరుగుతున్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు ఈ సంవత్సరం. కోర్టులో ఏమైనా ఇష్యూ నడుస్తుందంటే అది వీళ్ళకి ప్రతికూలంగా వచ్చే అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతాయి. ఓకే గురుగారు, అయితే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం కాన్ఫిడెంట్గా రాయగలిగితే మాత్రం మంచి మార్క్స్తో పాస్. అదే మనం పీజీ అనుకోండి, లేకపోతే నీట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, తర్వాత గ్రూప్స్ వెళ్తాయి, ఇవన్నిట్లో కూడా ఒక 1 or 2 మార్క్స్ తేడాతో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగానే ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కానీ విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం లాసెస్లా చూపిస్తాను ఈ సంవత్సరం అంతాను. సో 3 రకాలది బాగుంది. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది కొంతవరకును. సో దాన్ని కూడా ఫాలో అయ్యి వెళ్ళొచ్చు వీళ్ళను. ఏదైనా నిత్యం స్వామివారికి అభిషేకం చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఓకే గురుగారు, సో రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు పాటించాల్సిన పరిహారం గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం బియాదు.